హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాం. 10th సెప్టెంబర్ సీట్ అలాట్మెంట్ పోస్ట్పోన్ అయింది. ఓకేనా, అది అందరికీ తెలుసు. అయితే ఈ రోజు ఏ టైమింగ్లో వస్తుందో మనకు తెలియదు. అలర్ట్ ఉండడం మంచిది. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఏముందంటే, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఏముందంటే మార్నింగ్ 9 AM టు 12 ఆర్ 11 AM అని ఉంది. బట్ అయిపోయింది టైము. సో రిలీజ్ అవ్వలేదు. ఈవినింగ్ 7 PM టు 11 PM అని కూడా చెప్పారు. అది ఇంకా మనకి చూడాలి. సో అప్పుడు కూడా రావు అని అయితే నేను అనుకుంటున్నాను. సో వస్తే మంచిదే, చూసుకోవడం మంచిదే, అలర్ట్గా ఉండాలి. రావు అని నేను చెప్పానని చెప్పేసి మీరు ఊరుకోవద్దు. ఎప్పటికప్పుడు మనం వెబ్సైట్కి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే మనకు సీట్ అలాట్ అయిపోయింది అనుకో, చూసుకోకపోయాం అనుకో, సీటు అనవసరంగా క్యాన్సిల్ అయిపోద్ది. ఫ్రీజ్ చేసి ఉంచుకోవాలి సీట్ వచ్చిన వెంటనే. అది ఏ విధంగా చేయాలనేది నేను ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఓకేనా, ఖచ్చితంగా దానికి మరలా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఇదేంటంటే మనకి ఎగ్జాక్ట్ టైమింగ్స్ తెలియదు కాబట్టి మనకి ఇది చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చాలా ఇంపార్టెంట్. 7 PM టు 11 PM వీడు ఎక్స్చేంజ్ చేస్తూ చాలా సార్లు, ఇప్పటికి 3 టైమ్స్ అనుకుంటా, అలా ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాడు. సో అందరికీ చిరాకు వస్తుంది. ఐ నో, బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ పేషెన్స్ అన్నమాట. ఎందుకంటే గ్లిచెస్ ఏర్పడ్డాయి అనమాట. ఇప్పుడు 1 lakh పీపుల్ అంటే తక్కువ కాదు కదా. సో ఈ గ్లిచెస్ ఏర్పడడం వల్ల ఈ పోస్ట్పోన్ అలా జరుగుతుంది తప్ప, లేకపోతే ఎప్పుడో సీట్ అలాట్మెంట్ అయిపోవాలి. సో ఏదైతేనే ఈ రోజైతే 7 PM టు 11 PM మధ్యలో అయితే సీట్ అలాట్మెంట్ అవుతుంది అన్నారు. అవ్వకపోతే 11th వెళ్ళిపోద్ది. 11th ఒకవేళ 11th డేట్ ఇస్తే 12th మన సబ్మిషన్ ఉంటుంది ఆఫ్లైన్ కాలేజ్. ప్రస్తుతానికైతే ఏంటంటే మ్యాటర్, ఇక్కడ విషయం ఏంటంటే 7 PM టు 11 PM మధ్యలో మనం సీట్ అలాట్ అయిందనుకో, మీరు చెక్ చేసుకున్నారు అఫీషియల్ వెబ్సైట్లోకి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా ఏ విధంగా వెళ్ళాలని. సేమ్ అదే ప్రాసెస్కి వెళ్ళి సీట్ అలాట్ అయిందా ఆప్షన్ వస్తుంది, సీట్ అలాట్మెంట్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ నొక్కి మీ పాస్వర్డ్, ఈమెయిల్ ఇస్తే మీకు అయ్యిందా లేదనేది అక్కడే చూపిస్తుంది. సీట్ అలాట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ వస్తే దానికి ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే చిన్న ఇన్ఫర్మేషన్, సీట్ అలాట్ అయిందంటే మీరు ఫ్రీజ్ చేసి ఉంచుకోవాలి, లేకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. దానికి ప్రత్యేకంగా వీడియో చేస్తాను లేకపోతే. సో సో అదనమాట. సో టైమింగ్స్ ఏంటి, 7 PM టు 11 PM. చెక్ చేసుకుంటూ ఉండండి భోజనం చేసినప్పుడు. ఎలాగ మనం మొబైల్ వాడుతూనే ఉంటాం కదా. సో చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రస్తుతానికైతే ఒకసారి చెక్ చేస్తాను, చూడండి అవుతుందో లేదో. సేమ్ టైం చూపిస్తుంది అనమాట. ఓఎండిసి చూడండి, సేమ్ చెప్పానా. సేమ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిస్ మ్యాచ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఇది మెయిన్ రీజన్. అది అంటే చాలా మందికి మీ సేవ ప్రాబ్లమో లేకపోతే మనలో ప్రాబ్లమో తెలియదు కానీ, ఆ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ పోస్ట్‌పోన్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 100 మందిలో 50 మందికి సీట్ అయితే సరిపోద్దా? 100 మందికి రావాలి కదా. సో గవర్నమెంట్ ఎప్పుడు అలాగే చూస్తదనమాట. సో అందుకని చెప్పేసి పోస్ట్‌పోన్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు 10th ఇది కూడా నేను పర్టిక్యులర్ అని చెప్పను. 7 PM టు వాళ్ళ అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో పెట్టిన టైం ఏంటంటే 10 PM టు 11 PM అని చెప్పారు. మార్నింగ్ రాలేదు, ఇలాగే చూపించింది. ఇప్పుడు 7 PM టు 11 PM కూడా మేబీ ఇలాగే చూపించొచ్చు. 11 PM లోపల చూపించి రా రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ 11th అని చెప్తారు. సో ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకంతే, మనం ఏం చేయలేం దానికి. సో ఇది మ్యాటర్. మీరేం చేస్తారంటే ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. అంటే ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా, మీకు ఏ ఇన్ఫర్మేషను మీన్స్, మీకు ఏదైనా ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్ మ్యాచెస్ అవ్వడం కానీ, అప్లికేషన్స్ వెరిఫై అవ్వకపోవడం కానీ, ఇలా ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా, అంతవరకు సెలవు. బాయ్. దయచేసి లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టాటా.